రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు డ్రగ్స్ పాజిటివ్ గా రావడంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని హస్తం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలంతా డ్రగ్స్ టెస్టులు చేసుకుందామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. అవసరమైతే కేటీఆర్ డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలంతా పరీక్షలు చేసుకుందామని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. ఇవాళ రోహిత్ రెడ్డి మిగతా ప్రజాపతులు పాజిటివ్ టెస్ట్ వచ్చినారు. దీని మీద సిగ్గుతో తల వంచుకోవాల్సిన కేటీఆర్ కాంగ్రెస్ మీద అబండాలు వేస్తూ ఉన్నాడు. 10 ఏళ్లుగా మీరు చేసిన అలవాట్ల కారణంగానే ఇప్పటికి కూడా రోహిత్ రెడ్డి అలవాటు మానుకోలేక డ్రగ్స్ తీసుకున్నట్టుగా మాకు అనుమానం. కేటీఆర్ బ్యాచ్ అంతా కూడా ఇదే రకమైనటువంటి డ్రగ్స్కి అలవాటు పడినారు. కాబట్టి ఆనాడు మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజే మళ్ళీ ఇస్తూ ఉన్నాను. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రండి డాక్టర్లు పిలుద్దాం, మీరు మేము అందరం మళ్ళీ ఒకసారి టెస్టులు చేసుకుందాం. డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ బ్యాచ్ అంతా కూడా ఇలాంటి అలవాట్లకు లోనై ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కాబట్టి మాకు తీవ్రంగా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి రేపు అసెంబ్లీలో డాక్టర్స్ పిలిపించి అసెంబ్లీ సాక్షిగా అందరం కూడా టెస్టులు చేసుకుందాం. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు దాన్ని ప్రోత్సహిస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మండిపడ్డారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పాజిటివ్ గా తేలిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లాంటి వ్యక్తులను బీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని విమర్శించారు. ఇవే కాకుండా చాలా డ్రగ్స్ కేసుల్లో రోహిత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారని మనోహర్ రెడ్డి ఆరోపించారు. మనం చూసినాం, గతంలో 6 నెలల కింద దుబాయ్లో కూడా ఒక కేదార్నాథ్ కేసు జరిగింది. దాంట్లో కూడా ప్రముఖంగా ఈ మన పైలట్ రోహిత్ రెడ్డి గారే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. ఇలాంటివి ఎన్నో కేసులు, కోకొల్లల కేసులు. ఆ కేసులే కాకుండా మనకు రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ తీసుకుంటూ దానికి టెస్ట్ చేస్తే కూడా ఈ రోజు పాజిటివ్ గా కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారంటే మనమంతా కూడా సభ్య సమాజం ఈ రోజు తలదించుకునే విధంగా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలా. మేము డ్రగ్స్ రహితంగా మేము చాలా కష్టపడ్డాం, డ్రగ్స్ అంటేనే మాకు తెలియదని చెప్పి ఎన్నో నీతులు ఎన్నో మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు. ఈ రోజు నీ అన్యంగా శిష్యుడు ఈ రోజు ఇదే రోహిత్ రెడ్డి. రాత్రి ఏదో ఒక చిన్న పార్టీ కాదు, అది ఒక పెద్ద డ్రగ్స్ మాఫియా ఉన్నది వీళ్ళెంబడి. నో డ్రగ్స్ సేవ్ తెలంగాణ అంటూ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 10 ఏళ్లు డ్రగ్స్ వినియోగం కొనసాగిందని, బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బల్మూరి వెంకట్ ఆరోపించారు. అన్న